హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు అయితే వచ్చాను. ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా చేస్తూ ఉంటాను. సో మీరు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి రీసెర్చ్ చేయండి. చాలా ఉన్నాయి ఈ మంత్లో గవర్నమెంట్ జాబ్స్ మీకు అప్లికేషన్ చేసుకోవడానికి. ఎవరెవరు అర్హులో చూసుకొని చెక్ చేసుకోండి. సో ఇక్కడ నోటిఫికేషన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించి మొత్తం క్లుప్తంగా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇందులో చేరగానే మనకి స్టార్టింగ్ 40,000 జీతం అయితే మనకు వస్తుంది. సో చూడండి, మనకి మ్యాక్సిమం మనకి 10th అర్హతతో కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ 10th అర్హతతో కాకుండా 12th డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ బేస్ నుంచి కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే వాటికి కొన్ని ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. చూద్దాం, వాటి వివరాలకు వెళ్దాం ఒకసారి. సో వెళ్ళే ముందు నా వీడియోని ఒక లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సంగీత్ నాటక్ అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సంగీత్ నాటక్ అకాడమీ. సో ఇందులో మనకు ఉన్న వేకెన్సీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకున్నట్టయితే మనకి నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామాకి సంబంధించిన వాటిలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు 04th నుంచి అయితే February 4th నుంచి మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి March 5th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో మనం డేట్స్ అయితే చూసుకోండి. ఒకసారి అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి క్లారిటీగా క్లుప్తంగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోబోయే విషయాలు వచ్చేసి జూనియర్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్స్కి కావాల్సిన అర్హతలు అండ్ ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్స్కి మనం 5th డేట్ లాస్ట్ అని ఇచ్చాడు, March 5th లాస్ట్ అని. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ జెంట్స్కి అయితే 300 అని ఇచ్చాడు. అండ్ జనరల్ ఓబీసీ ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ ఫ్రీగా అప్లికేషన్ అయితే ఫ్రీ. మిగతా జనరల్ ఓబీసీ జెంట్స్కి అయితే 300 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ ఇచ్చాడు. సో అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ మనం ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే పీడిఎఫ్ ఇవ్వలేదు, డైరెక్ట్ వెబ్సైట్ నుంచే మనకైతే మీకు చూపిస్తున్నాను. సో మీకోసం అయితే వీడియో చేశాను, చూసుకోండి ఒకసారి మీరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే డిప్యూటీ సెక్రటరీకి సంబంధించి రిటన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నాడు, 70 మార్క్స్ అని. సో ఈ డిప్యూటీ సెక్రటరీ అండ్ స్టెనోగ్రాఫర్, రికార్డ్ ఇంజనీర్ వీటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. కానీ ఇక్కడ అసిస్టెంట్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమి అడగలేదు. చూద్దాం ఒకసారి, మనం క్లియర్గా చూద్దాం ఇంకా డీటెయిల్స్కి వెళ్ది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అసిస్టెంట్స్కి 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ అంట, 200 మార్క్స్ అంట. సో 2 hours టైం ఇస్తాడు. 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి, 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి, అండ్ 25 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ నుంచి, 25 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ వస్తాయి. 1.5 hours టైం ఉంటుందని ఇచ్చాడు ఎగ్జామ్కి. సో ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి 2 పోస్టులు ఉన్నాయండి. ఒకటి ఇంగ్లీషు అండ్ ఇంకోటి హిందీలో సంబంధించింది 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఇక రికార్డ్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉంది. సో ఇవి మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే వీటి ఎక్స్పీరియన్స్కి సంబంధించినవి అండ్ ఆల్రెడీ ఎంప్లాయీ ఉన్న వాళ్ళకి ఇవి వర్తిస్తాయి. ఎందుకంటే జూనియర్ క్లర్క్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయండి. జూనియర్ క్లర్క్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి 1.5 hours టైం ఉంటుంది. సో 100 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో అలాగే ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. 30 words పర్ మినిట్ అని టైపింగ్ టెస్ట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంటీఎస్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయండి.
ఇక్కడ దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 1.5 అవర్స్ టైం అండి. 25 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించి, 25 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి, ఇంకా 25 వచ్చేసి రీజనింగ్కి, మిగతా 25 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. కానీ మొత్తం 10th బేస్ క్వశ్చన్సే ఎంటీఎస్కి సంబంధించినవి అడుగుతాడు. జూనియర్ క్లర్క్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ఓన్లీ 12th స్టాండర్డ్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో సిలబస్ అయితే అడుగుతాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం పోస్టుల గురించి అయితే చూసుకున్నాం. ఇక్కడ క్లారిటీ ఇక్కడ జూనియర్ క్లర్క్ విషయానికి వచ్చినట్టయితే పోస్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ అండి. దీని పే స్కేల్ వచ్చేసి ఇక్కడ బేసిక్ పే వచ్చేసి 19,900 చూపించాడు. యాక్చువల్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 40,000 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 63,200 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 3 పోస్టులు ఉన్నాయి జూనియర్ క్లర్క్లో. సో ఓపెన్ కేటగిరీకే ఉన్నాయి అన్నీ. సో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ 18 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చాడు. అది 27 ఇయర్స్ మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలని మనకైతే చెప్పాడు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలని ఇచ్చాడు. అలాగే ఇంగ్లీష్లో టైపింగ్ రైటింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అని చేయాలనేది చెప్తున్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో దీంట్లో టెస్ట్ అనేది ఉంటుంది, టెస్ట్ పాస్ అవ్వాలి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నాడు. సో మీరు అప్పటి వరకు కొంచెం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. ఎంటీఎస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్టయితే ఇక్కడ బేసిక్గా 18,000 అని ఇచ్చాడు. యాక్చువల్లీ దీని అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 30,000 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే వస్తుంది బేసిక్ పే. అండ్ దీని మ్యాక్సిమం 56,900 అని ఇచ్చాడు అమౌంట్ శాలరీ వచ్చేసి. అలాగే ఇది గ్రూప్ 6 సంబంధించిన నోటిఫికేషన్ అని ఇక్కడ చూపిస్తున్నాడు. అలాగే పోస్టులు వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. అన్నీ ఓపెన్ కేటగిరీకి సంబంధించినవి, ఒకటేమో ఓబీసీకి సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 18+ అయి ఉండాలి, 27 ఇయర్స్ ఉండాలని చెప్తున్నాడు. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి క్లియర్గా. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి. సో ఇక్కడ మనం దీని గురించి కూడా పే స్కేల్ విధానం కూడా చూసుకున్నాము. అలాగే అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ దీని పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 35,000 ఇచ్చాడు. కానీ దీని అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మ్యాక్సిమం మనకి 50,000 అయితే పే స్కేల్ బేసిక్ పే స్కేల్ వస్తుంది. దీని మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 1,12,400 రూపాయలు అయితే ఇచ్చాడు. అలాగే ఇది గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో పోస్టులు వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 3 ఉన్నాయి, ఓబీసీకి సంబంధించి 1 ఉంది. దీంట్లో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 21 ఇయర్స్ స్టార్టింగ్ అండ్ 28 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. అయితే అలాగే దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు ఫ్రెండ్స్. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ అండ్ అట్లీస్ట్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ సీనియర్ క్లర్క్ అంట. ఈ మిగతా అన్నీ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, లేదా ఏదైనా జాబ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మీరు ఆలోచించి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారు కదా, మనం మ్యాక్సిమం ఇక్కడ మనకి ఎంటీఎస్ అండ్ క్లర్క్కి సంబంధించినవి అయితే మనం అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ 2 పోస్టులకు సంబంధించి మనం ఒకసారి క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీరు తక్కువ పోస్టులు ఉన్నాయి ఎలా అప్లికేషన్ చేసుకోవాలని ఏమనుకోండి. ఎవరికి తెలియదు. ఇది తెలిస్తే ఏదో ఈ అటెండర్ పోస్టులకు ఎవరు అప్లికేషన్ చేసుకుంటారులే అని చాలామంది అనుకుంటారు. సో జీవితం మనకి చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎటువంటి జాబ్స్ కొడితే మన లైఫ్ కూడా సెట్ అవుతుంది. ఎన్ని చదువులు చదివినా కానీ మనకు మంచి జాబ్ వస్తేనే మనం ఒక మంచి స్థాయిలో ఉన్నట్టు నా యొక్క అభిప్రాయం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని
మన నేమ్ అండ్ కేటగిరీ, జనరల్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ మెన్షన్ చేస్తే మనకి ఓటీపీ వచ్చి మెసేజ్ వస్తుంది. తర్వాత రిజిస్టర్ యూజ్డ్ అని ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేసి మన ఓటీపీ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఓటీపీ నెంబర్ కొట్టేస్తే మనకు అప్లికేషన్ అనేది సెండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా ఛానల్లో కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.